సంగారెడ్డి రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. జగ్గారెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల క్రితం జరిగిన సమావేశాలను ఇప్పటికీ పదేపదే ప్రస్తావించడం జగ్గారెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా ప్రభాకర్ జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చచ్చిన బర్రె 10 తూముల పాలు ఇచ్చినట్లు గతంలో జరిగిన విషయాలను పదేపదే చెప్పుకోవడం మానుకోవాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సభ కోసం 6.5 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చానని జగ్గారెడ్డి చెబుతున్నారని ప్రస్తావించిన చింతా ప్రభాకర్, తాను ఎన్ని కోట్లు అప్పులు తెచ్చానన్నది సంగారెడ్డి ప్రజలకు ఎందుకు సంబంధమని ప్రశ్నించారు. పార్టీ పెద్దల మెప్పు పొందేందుకే జగ్గారెడ్డి అప్పుల కథలు చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో ప్రభుత్వ హోదా లేని జగ్గారెడ్డికి, ఆయన భార్యకు సీఎం వేదికపై చోటు దక్కలేదని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. దీంతో ఏర్పడిన అసంతృప్తిని హరీష్ రావుపై విమర్శల రూపంలో వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ఇక పాస్పోర్ట్ బ్రోకర్ కేసు విషయంలో కూడా చింతా ప్రభాకర్ స్పందించారు. హరీష్ రావుకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా కేసు దర్యాప్తులో ఆధారాలు లభించడంతో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే కేసు నమోదైందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయవద్దని జగ్గారెడ్డికి సూచించారు. జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని, పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారని, కొందరు జైలుకు వెళ్లారని చింతా ప్రభాకర్ ఆరోపించారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తన నిజాయితీ, పోలీసుల విచారణ గురించి జగ్గారెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ విషయంలోనూ జగ్గారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చింతా ప్రభాకర్ విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాను మెడికల్ కాలేజీ కోసం ఫైల్ పెట్టానని జగ్గారెడ్డి చెబుతున్నారని, మరి అప్పుడే ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల ప్రచార సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరైందని, ఆ తర్వాత ప్రారంభమైందని చింతా ప్రభాకర్ తెలిపారు. కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరును కూడా చింతా ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సమైక్యవాదానికి మద్దతుగా నిలిచిన వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో జగ్గారెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. 2018లో కేసు నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలను కలిసి క్షమాపణలు కోరుతూ తిరిగారని, ప్రజలు జాలితో అవకాశం ఇచ్చారని చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంగారెడ్డి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉంటూ సేవ చేశానని చింతా ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు సహకారంతో సంగారెడ్డిలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. 2023 ఎన్నికల్లో ప్రజలు జగ్గారెడ్డి రాజకీయాలను తిరస్కరించి తనకు అవకాశం ఇచ్చారని చింతా ప్రభాకర్ అన్నారు. రాబోయే 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తమకు చిల్లర రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు అవసరం లేదని చింతా ప్రభాకర్ అన్నారు. జగ్గారెడ్డి ఇచ్చిన హామీల జాబితా చెప్పాలంటే మాటలు, రోజులు సరిపోవని ఎద్దేవా చేశారు. అంతేకాదు, రాహుల్ గాంధీ కాదు కదా స్వయంగా సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసినా సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి గడ్డపై ఎన్ని రకాల రాజకీయ కార్యక్రమాలు చేసినా తిరిగి గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, సంగారెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జగ్గారెడ్డికి చింతా ప్రభాకర్ సవాల్ విసిరారు. పదవుల కోసం అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.
ఇలా సంగారెడ్డి రాజకీయాల్లో మరోసారి చింతా ప్రభాకర్ వర్సెస్ జగ్గారెడ్డి మాటల యుద్ధం హాట్ టాపిక్గా మారింది. మరి చింతా ప్రభాకర్ విమర్శలకు జగ్గారెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఈ రాజకీయ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జగ్గారెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. నేను ఒకటే వినిస్తున్నా, సంగారెడ్డిలో విజ్ఞానవంతులు, విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు నీ గురించి అన్నీ ఆలోచన చేస్తున్నారు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవటానికి దాదాపు 10 ఏళ్ళ నాటి జరిగినటువంటి రాహుల్ మీటింగ్ నేను అంత బాగా చేసినా, ఇంత బాగా చేసినా పార్టీలా ఉండరేమో, అందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారేమో, వాళ్ళకు భరోసానిస్తూ పెట్టినా అని చెప్పి దానికి బోలెడంత ఖర్చు అయిందని మీ ముందర వారు వెలుపుచింది. జగ్గారెడ్డి చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అనే సామెతకి నిదర్శనం. ఆయన అబద్ధాలాడటంలో ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా, ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఆయన సంగారెడ్డిలో దాదాపు 3 సార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎగనామం పెట్టిండు, పంగనామాలు పెట్టిండు. తన బతుకుదెరువు కోసమే ఈరోజు ఆయన నిలబడి అన్నీ చేసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ బాస్ మెచ్చుకోవాలని ఇక్కడ సభ పెట్టిండు, అది అయిపోయింది. ఆ టైంలో కూడా ఎట్లా గెలిచిండో మా మిత్రులు అందరూ చెప్పిండ్రు. నన్ను ఈసారి కనుక మీరు గెలిపించకపోతే నన్ను బీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చంపేస్తారు, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను బ్రతికియండి అని మాట్లాడినావు. నీ నీచ సంస్కృతి అందరి ముందర బయట పెట్టుకొని గెలిచినావు. గెలిచిన తర్వాత ఏం చేసినావు? ఒక్కరోజు కూడా ఎవరికి ముఖం చూపేని పరిస్థితి. కానీ ఆ 5 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడి పని చేసుకుంటూ వచ్చినాం. అది ప్రజలు గమనించి మొన్నటిసారి అయితే నిన్ను తిరస్కరిస్తే ఈరోజు ఆ రోదన ఎవ్వరికి చెప్పుకోవాలి, దిక్కులేని పరిస్థితి నీకు. సరే, చావు తప్పి కన్నులొట్టేమంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికి వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు. మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు. మొన్నసారి కూడా ఏం జరిగింది? ఈరోజు అందరు రైతులు విస్తుపోతున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది అయితే. మరి నీ పని నీకు తప్పించి ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టవు. ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 95-2000 మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేతివాటానికి 6 మంది బలైపోయినరు, కొంతమంది అయితే జైలుకు వెళ్ళినరు, ఇంకా కొంతమంది ఇక్కడ కానీ వాళ్ళ సెటిల్మెంటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి నువ్వు నీతిమంతుడు, గురింజ కింద నల్లగుంటుందని గురింజకు తెలియదు అన్నట్టు నువ్వు నీతి వాక్యాలు చేయటం ప్రజలని ఈరోజు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎంతసేపు నన్ను జైలుకు పంపించిండ్రు అనే మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలే, కాంగ్రెస్ సర్కారే నీ మీద కేసు పెట్టింది. చట్టం ఇవాళ చుట్టం కాదు, చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను జైలుకు పంపించారు. దాని పేరిట గగ్గోలు పెట్టి ఏ రకంగా గెలిచినావు అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి చరిత్ర నీది. మరి నువ్వు ఇంకా కూడా అవాకులు చవాకులు
మరి పేలితే ఈరోజు మొన్న ఓడగొట్టిన ప్రజలు. నువ్వు సోనియా గాంధీని తెచ్చినా, రాహుల్ గాంధీని తీసుకొచ్చినా నువ్వు గెలవగాక అధికారం కూడా కాంగ్రెస్ది ఎట్టి పరిస్థితుల్లో రాదుగాక రాదు. నువ్వు ఏం చేసినా ఇవే దొమ్మరేషాలు వేయటం, నువ్వు డ్యాన్సులు చేస్తావా ఏం చేస్తావా చెయ్యి, నీ ఆవేదన ఏ రకంగా ఉన్నా చెప్పుకో. నీకు కార్పొరేషన్ రిన్యూవల్ కావాలని చూస్తున్నావు, చేసుకో, మాకు అభ్యంతరం ఉంది. అది కావటానికి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలనో చేసుకో. కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ అన్న గురించి కానీ మా గురించి కానీ మాట్లాడకుండా ఉంటే నీ మర్యాద దక్కుతుంది. అనవసరంగా నువ్వు ఏది మాట్లాడినా ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటాం. నీకు అసలు నీ మాటలకి విలువే ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు. మేమైతే 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అందరికీ అందుబాటులో ఉండి అన్నీ చేసినాం. ఇప్పుడు కూడా మేము అభివృద్ధికి సంబంధించి ఎన్ని విన్నతులు వచ్చినా అవన్నీ కూడా మంత్రులకు ఇస్తాం, కలెక్టర్ గారికి చెప్తాం, పోరాడతాం. మేము ప్రజల పక్షాన ఉండటం అయితే ఖాయం. నీలాగా ముఖం తప్పించి తిరగటం మాకు చేత కాదు. మేమైతే ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మరి నువ్వు గుర్తెరిగి నువ్వు ఆ రోజు ఎన్ని వాగ్దానాలు చేసినాం అనేది గూగుల్లో నీ ఫేస్ నీ అకౌంట్లో అన్నీ ఉంటాయి మొత్తం. నువ్వు అంతా జూట మాటలు తప్పించి ఇంకోటి కాదు. మరి ఇకనైనా మరి ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. ప్రజలు ఎట్టి పరిస్థితులను క్షమించరు. వాళ్ళు నీ అహంకారానికి మొన్న బుద్ధి చెప్పినారు, మళ్ళీ కూడా నేను బొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ, నువ్వు ఏ రకంగా కూడా నువ్వు రాజకీయానికి ప్రజా ప్రతినిధిగా వాళ్ళ గెలుపు కోసం నిన్ను గెలిపిస్తే వాళ్ళకు అందుబాటులో ఉండి చేస్తావనేది ఏ నమ్మకం లేదు. మరి ఈరోజు నీ కోసమే నువ్వు పోరాడుతున్నది ఒప్పించి ప్రజల కోసం కాదనేది మేము ఖచ్చితంగా నీకు హెచ్చరిస్తూ, ఈ తర్వాత మాట్లాడకుండా ఉంటే నీకు మర్యాద దక్కుతుందని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం.